సరే, ఇప్పుడు నన్ను ముందుగా ఎవరు పట్టుకుంటారో చూద్దాం. ఎలాగైనా తనను కాపాడాలి. వీళ్ళని మార్చలేవు. వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇటు రావద్దు. నా మాట వినుకోవాలా? వెనక్కి వెళ్ళిపోండి, ఇటు రావద్దు. నువ్వు ఓడిపోయావు శకల. ఇక ఎప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. వచ్చావనుకో నిన్ను తినేస్తాను మౌగ్లీ. నువ్వు ఎప్పటికీ నన్ను పట్టుకోలేవు శకల. నేను చెప్పే విషయాన్ని గుర్తుంచుకో. నమ్మకం ఉండొచ్చు గాని అతి నమ్మకం ఉండకూడదు. అది ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండటమే మంచిది. జక్కల ఆకలితో ఉన్నాడు, పైగా కోపంగా ఉన్నాడు. బాలా చెప్పింది నిజమే. మనం తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టున్నాం. ఓ, మనం అక్కడికి సమయానికి చేరుకుంటాం అనిపించటం లేదు. మనం వీలైనంత తొందరగా చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంకెప్పుడు మనం ఆ ఆకుల్ని తినకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. మనం ఆ ఆకుల్ని కనుక తినలేకపోతే ఇక దేని తిని బతకగలమో చెప్పు. ఎప్పుడైనా ఒకసారి తింటే సరిపోతుందిలే. ఏంటి అసలు ఏమైంది? చిన్న తాబేలు పిల్లలు ఇప్పుడు బయటికి వస్తాయి. వాటిని చూద్దాం అనుకుంటున్నాం. హో, ఏంటి చిన్న తాబేలు పిల్లల? వాటిని నాకు చూడాలనుంది. ఈ రోజు రాత్రి మేము అక్కడికి వెళ్ళలేములే. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నామంటే వెళ్ళడం కష్టం. సమయానికి మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నందుకు బాధగా ఉంది. సమయానికి మీరు చేరుకునేలా మీకు మేము సహాయం చేస్తాం. చిన్న తాబేళ్ళు ఎలా పుడతాయో నాకు చూడాలనుంది. మనం అక్కడికి ఎలా వెళ్తాం? మనం అక్కడికి చేరుకోవడం సులువే. ఎందుకంటే ఒకే ఒక మార్గం ఉంది. మనం నదిలో ప్రయాణించుకుంటూ వెళ్ళిన తర్వాత మనం చూడాలనుకున్నటువంటి ప్రదేశం సముద్ర తీరాన ఉంది. అక్కడికి ఎలా చేరుకోగలం? నదిలో జక్కలా ఉంటాడుగా. మనం ఏం నదిలో ప్రయాణించాం కదా, ఒడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాం. మనం నీళ్ళల్లో దిగినంత వరకు సురక్షితంగానే ఉండొచ్చు. నువ్వేం భయపడకలేవు. అయితే వెళదాంలే. మేం కూడా ఒక గంట కనిపెడుతూ ఉంటాం. అయితే సరే. పరిగెట్టండి త్వరగా. అవి మరీ నెమ్మదిగా నడుస్తున్నాయి. మనం ఎప్పటికి చేరుకుంటామో ఏమిటో. మనం త్వరగా వెళ్ళకపోతే సమయానికి అక్కడ చేరుకోవడం కష్టమే. సరే, ఇప్పుడు మనం వేరే విధంగా ప్రయత్నించి చూద్దామా? కృతజ్ఞతలు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఇంకేమైనా చేయగలనేమో ప్రయత్నించి చూస్తాను. అమ్మయ్య, ఆలోచన వచ్చింది. అవి పరిగెత్తలేవు, నేను వాటిని ఎత్తుకోలేను. ఇప్పుడు మనం వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్దాం. ఇంతకు ముందు నేనెప్పుడు ఇలాంటి ప్రయాణం చేయలేదు. ఇలా వెడితే చాలా హాయిగా ఉంటుంది. నీకు బాగానే ఉంటుంది, లాగే మాకే కష్టంగా ఉంటుంది. అందరూ సిద్ధమేనా? ఇక మనం వెళదామా? త్వరగా, ఇంకా త్వరగా. మనం చేరుకోబోయే ప్రదేశానికి ఎవరు చివరిగా వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. వేగంగా పరిగెత్తు. నేనే గెలిచాను. నిన్ను చూస్తుంటే నాకు భలే నవ్వు నిన్ను వస్తోంది. చూసినా నవ్వొస్తోంది. నన్ను క్షమించు. ఇప్పుడు సూర్యాస్తమయం కాబోతుంది. ఇప్పుడు మనం సమయానికి చేరుకోవడం చాలా కష్టం. నువ్వు అనవసరంగా దిగులు పడకు. ఇదిగో మనం ఆ దీవి దగ్గరికి చేరుకున్నాం. చూడు, నువ్వు సాధించావు మౌగ్లీ. హో, సాధించాను. మనం దగ్గరికి వచ్చేసాం. త్వరగా మనం అక్కడికి వెళ్ళాలి. రా.
అసలు మనం అక్కడికి ఎలా చేరుకోగలం? ఏముంది, ఇక్కడి నుంచి ఈదుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ నదిలో జక్కాలా ఉంటాడుగా. మీరేం భయపడకండి, మేము ఈదుకుంటూ వెడతాం, మీరు నడుచుకుంటూ రండి. హూ, చూడండి, మీరు మా మీద నుంచి దాటుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే జకాల సాధారణంగా తాబేళ్లకి హాని చెయ్యడు. అది తనకు నచ్చదు. అదిరిపోయింది, చాలా మంచి సలహా ఇచ్చారు. అయితే ఇక మనం వెళ్దామా? ఎక్కేసాను. ఇలా జరుగుతుందని నేను ముందే చెప్పాను కదా. నేను కంట కనిపెట్టి ఉండాల్సింది. ఇదంతా నా తప్పే. కాదు, మనిద్దరు తప్పు. ఒకవేళ ఆ పిల్ల తాబేళ్లు ఎక్కడున్నాయో తెలిస్తే జకాల వాళ్ళని వదిలిపెట్టడు. ఆలోచన వచ్చింది. దీనికి ఒకే ఒక ఉపాయం మాత్రమే ఉంది. ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. హే జకాల, నీకు దమ్ముంటే నన్ను పట్టుకో, చూద్దాం. దాదా పట్టుకో. నాకు తెలిసి మౌగ్లీ ఆ సరస్సు వైపుకు వెడుతున్నాడేమో అనిపిస్తోంది. ఒకవేళ సరస్సు దగ్గరికి వెళ్తే తన కింద పడిపోయే ప్రమాదం ఉంది. ఈసారి కూడా పట్టుకోలేకపోయావు. నువ్వొక దద్దమ్మవి. ఈసారి కూడా నువ్వే ఓడిపోయావు. జాగ్రత్త, చూసుకో. ఎలాగైనా నన్ను కాపాడుకోవాలా? కృతజ్ఞతలు. అమ్మయ్యా, తనకేమీ అవ్వలేదు. నేను ఆ మౌగ్లీని ఊరికే వదిలిపెట్టాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి మీద పగ తీర్చుకుంటాను. నమ్మకం ఉండొచ్చు, అతి నమ్మకం ఉండకూడదు. ఉంటే ఇలాగే అవుతుంది జకాల. మమ్మల్ని సమయానికి ఇక్కడికి తీసుకొచ్చి చేర్చినందుకు కృతజ్ఞతలు చెప్పుతున్నాం మౌగ్లీ. ఈ రోజును నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మనం మళ్ళీ వచ్చే ఏడాది ఇదే సమయానికి మళ్ళీ ఇక్కడికి వద్దామా? తప్పకుండా వస్తాం. మీరు మాకు చేసిన సహాయానికి మేము మీకు సహాయం చేయకపోతే ఎలా?
ఇక చాలప్పు, ఇక ఆగమన్నానా? కాసేపు నన్ను ఒంటరిగా వదిలి ఆగమని చెప్పానా? ఇక నీ అల్లరి చాలా అప్పు. లేదమ్మా, నేను సరదాగా ఆడుకుంటున్నాను. కావాలంటే సరదాగా ఎక్కడికైనా వెళ్ళి ఆడుకో. అల్లరి చేసావంటే నల్లయ్య అనుకొచ్చి నిన్ను ఎత్తుకుపోతుంది. నేను తనతో సరదాగా ఆడుకుంటూ ఉన్నాను. ఇంతలో అమ్మ వచ్చి నల్లేనుగొచ్చి నన్ను ఎత్తుకుపోతుందని చెప్పింది. ఏమన్నావు? నల్ల ఏనుగా? ఆ నల్ల ఏనుగు ఎక్కడుంటుంది? అది నల్లగా చాలా పొడుగ్గా ఉంటుందట. దాని దంతాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయట. దాని తొండం నుంచి నిప్పు కూడా వస్తుందట. అది సరే గాని పొరపాటున అతను ఆ నది దగ్గర ఉండడు నువ్వు కదా. ఏమంటున్నావు? తను అక్కడ ఉంటే మనం ఈత కొట్టలేం కదా. అయితే మనం ఈత కొట్టడానికి వెళదామా? పద వెళదాం. వెళ్ళి సరదాగా గడపండి, వెళ్ళండి. నల్లేనుగేమిటి, పొడుగు దంతాలేమిటి? నల్ల ఏనుగా ఎక్కడుంది? అటువంటిదేమీ లేదు బగీరా. అది సరే గాని నువ్వు ప్రశాంతంగా పడుకొని నిద్రపో. పరిగెత్తు, ఏదో వస్తోంది. ఎందుకలా పరిగెడుతున్నావు? దేనైనా చూసి భయపడ్డావా ఏంటి? పరిగెత్తు, వేగంగా పరిగెత్తు. అక్కడే ఆగు, నేను వస్తున్నాను. నువ్వు ఆలస్యంగా వచ్చావు. అమ్మో, అది నల్ల ఏనుగే. అది నీళ్ళలోంచి బయటకు వస్తే నన్ను ఎత్తుకెళ్ళిపోతుంది. కాపాడండి. అబ్బో, అనవసరంగా నువ్వు భయపడకు. అది ఎంత దగ్గరకు వచ్చిందో చూసావా? అదృష్టం బాగుండి. మౌగ్లీ, మౌగ్లీ! నాకు తెలిసి ఇందులో ఇక ఏం మిగలలేదనుకుంటాను. నన్ను క్షమించు టొబాకీ, నేను తెలియక అలా తొక్కేశాను. అయినా నాకు తెలియగడుగుతాను, ఏంటి నీకంత తొందర? ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆ నల్ల ఏనుగు నుంచి తప్పించుకొచ్చేశాను. మౌగ్లీ కానీ అక్కడ ఇరుక్కుపోయాడు. తను నాతో పాటు పరిగెత్తుకుని రాలేకపోయాడు. ఏం చెయ్యాలో ఏంటో అర్థం కాలేదు. అయితే ఇంకా తను నది దగ్గరే ఉన్నాడా? మాట్లాడవే. ఏమో మరి, నేను మాత్రం ఆ నల్ల ఏనుగు నుంచి తప్పించుకున్నాను. ఏమిటి కొత్తగా ఏదో నల్ల ఏనుగు అంటాడు? నాకేమీ అర్థం కావట్లేదు. అల్లరి చేసే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతాడు. తన తొండంతో పిల్లల్ని నలిపేసి నల్లేరుకాడు చేసేసి అలా విసిరిపారేస్తాడు. కంగారు పడకు, మౌగ్లీ చాలా తెలివైన వాడు, సాహసవంతుడు కూడా. సరే, ఎందుకైనా మంచిది, తనకేమీ కాకుండా నేను వెళ్ళి కాపాడుతానులే. ఓ, నిజంగానా? నా అదృష్టం పండిపోయి ఈరోజు నాకు మంచి అవకాశం దొరికింది. మౌగ్లీ నాకు దొరికాడు. ఎంత దగ్గరికి వచ్చేసింది. ఏం చేస్తున్నారు? మీరేం భయపడకండి, మిమ్మల్ని నేనేం చెయ్యనులే. నువ్వు మమ్మల్ని ఏదో చేస్తావని భయం కాదు, జకాలా ఏమైనా చేస్తాడని. జకాలానా? జకాలా ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? తనకి పంటి నొప్పిగా ఉంది, అందుకనే అలా ప్రవర్తిస్తున్నాడు. అదా విషయం. మీరు తనకు సహాయం చేస్తారా? నేను తనకు సహాయం చేయలేను. ఎలాగైనా నువ్వే సహాయం చేయాలి మౌగ్లీ. ఓ, చేస్తాను, కానీ ఎలాగా?
ఆ నల్ల ఏనుగు మౌగ్లీ వెనకాల ఎందుకు పడుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదా అలాంటిదేమీ ఉండదు. చిన్నపిల్లాడు ఆటలాగా ఏదో ఆడుతూ ఉంటాడు అంతే. ఏది ఏమైనా ఆ అప్పు మోగ్లీని ఒంటరిగా వదిలేశాడు కాబట్టి ఈ పాటికి వాడు నుజ్జునుజ్జైపోయి ఉంటాడు. ఒకవేళ ఈ ప్రయత్నం కూడా ఫలించలేకపోతే నేను నిన్ను తినేస్తాను టొబాకీ. లేదు లేదు, ఈసారి మాత్రం అలా జరగదు. ఖచ్చితంగా మోగ్లీ మీకు ఆహారం అవుతాడు. నిజం. అలాగే పనిలో పని నాకు ఒక్క ఎముక ఇస్తే మాత్రం చాలు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు మౌగ్లీ? మీరే చూడండి. బలు, మౌగ్లీ ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ఏంటి ప్రమాదంలో ఉన్నాడా? నేను స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నల్ల ఏనుగు వచ్చింది. నేను తప్పించుకుని వచ్చేసాను. మౌగ్లీ మాత్రం అక్కడే ఉండిపోయాడు. కంగారు పడకప్పు, అటువంటి నల్ల ఏనుగన్నది అసలు లేనే లేదు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? నిజంగానే ఉంది, నేను చూశాను. నేను చెప్పింది నిజమేనని టొబాకీ చెప్పాడు. తను మౌగ్లీని ఎలాగైనా కాపాడుతానని నాకు మాటిచ్చాడు. మనం త్వరగా వెళ్ళాలి బగీరా, పద. ఇప్పుడు ఇక రంగం సిద్ధం చేయాలి. నువ్వు నన్ను తినద్దు, నన్నేం చెయ్యొద్దు. నిన్ను కాదు, నేనేం చేయలేకపోతున్నాను ఎందుకంటే నా పళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. నువ్వు ఒకసారి నోరు తెరు. ఇదిగో ఇక్కడుంది. జకాల, దయచేసి నా మాట విను. నువ్వు కాసేపు అది నోరు తెరిచే ఉంచు, ముయ్యొద్దు. సిద్ధమేనా? ఏంటి మౌగ్లీ, నీకేంటి ఆటలుగా ఉందా? నొప్పి లేదు, పూర్తిగా తగ్గిపోయింది. మౌగ్లీ, నువ్వు మళ్ళీ నాకు చాలా పెద్ద సహాయం చేశావు. శభాష్ టొబాకీ, నువ్వు ఈసారి చెప్పిన పని చెప్పినట్టుగా చేసి. నేను చెప్పాను కదా ఈసారి మాత్రం మన ప్రయత్నం ఫలిస్తుంది అని. నేను ఇలాంటి అవకాశం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను మౌగ్లీ. ఎన్నిసార్లు ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నిటినీ ఎదుర్కొని నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నిన్ను వదలను. నన్ను చేయదు, ఏదో తెలియక పొరపాటున అలా చేసేసాను. నన్ను వదిలేసాయి, కాపాడండి. కాపాడండి, నన్ను కాపాడండి. బహుశా నల్ల ఏనుగుని చూసి భయపడి ఉంటాడు. వాడు సంగతి ఏమో గాని మన మౌగ్లీకి ఏమీ జరగకుండా ఉంటే బాగుండు. కృతజ్ఞతలు జకాలా, నాకు పెద్ద సహాయం చేశావు. మౌగ్లీనేం చేయొద్దు జకాలా. ఏంటి బలు, ఇటువైపు వచ్చావు? ఈ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు మౌగ్లీ. రేపు కలుద్దాం, కానీ నేను నీకు సహాయం చేస్తానని మాత్రం అనుకోకు. మౌగ్లీ, ఇది కళా నిజమా? అది కాదు బలు, ఇదొక పెద్ద కథ. ఇంతకీ నిన్న నల్ల ఏనుగేం చేయలేదు కదా? చెప్పు మౌగ్లీ. లేదు, ఏమీ చేయలేదు, కంగారు పడకు.
పద మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్దాం. నల్ల ఏనుగట